ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో తొలిసారిగా జిల్లా సమీక్ష కమిటీ సమావేశం. హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి. నారాయణ. ఉమా మనోవికాస కేంద్ర సేవలు భేష్. రూరల్ ఎమ్మెల్యే నానాజీ కితాబు. కాకినాడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా ధనుర్మాసోత్సవాలు. స్వామివారికి 4 లక్షల విలువ గల వెండి మూర్తిని అందించిన పులవర్తి సీతారామమూర్తి దంపతులు. వైద్యారోగ్య కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ జిల్లాలో తొలిసారిగా జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగనూరు నారాయణ పాల్గొని జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్షించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగనూరు నారాయణ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఇన్ఛార్జ్ మంత్రి పొంగనూరు నారాయణను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు, వాటి పురోగతిని జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగనూరు నారాయణకు వివరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి పాలన అందించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. గత 5 ఏళ్లలో పాలన అస్తవ్యస్తంగా సాగిందన్నారు. అధికారులందరికీ ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, బొర్రా గోపిమూర్తి, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, యనమల దివ్య, వనమాడి కొండబాబు, పంత నానాజీ, వరపుల సత్యప్రభ, రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపల్లి అజయ్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మలు పాల్గొన్నారు. 15 days లో కొన్ని క్యాన్సిల్ చేసేసి ఎవరైతే చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ చేసే వాళ్ళకి ఇస్తాం. అంటే ఎందుకంటే మనం స్థలం తీసుకున్నప్పుడు అండి చాలా మంది లోకల్ పీపుల్ అక్కడ మనకి చాలా ఇబ్బంది పడినప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాం, ప్లాన్ స్టార్ట్ చేస్తాం, అయినప్పుడు కూడా స్టార్ట్ అవ్వలేదు. అందరూ కూడా అడుగుతున్నారు, మా ఇళ్ళ మధ్య నుంచి తీసుకెళ్ళారు, మీరు అన్నీ తీసుకెళ్ళారు, ఎంతవరకు పూర్తి చేయలేదు అన్నది. అది వల్ల మనకి 2 ప్రాబ్లం వస్తుంది. దీంట్లో కొంత డబ్బులు ఉన్నాయి. ఓకే, దాదాపు స్వచ్ఛ భారత్లో మనం వచ్చేటప్పటికి దీంట్లో డబ్బులు లేవు, కానీ స్వచ్ఛ భారత్లో 2,50 కోట్లు ఇచ్చిపోయారు. అయితే దానికే వాళ్ళు వేరే దానికి వాడటం లేదు. అది మాత్రం వాళ్ళు చీట్లు అందరూ ఆల్మోస్ట్ మెజారిటీ స్టేట్లో అన్ని స్టార్ట్ చేసి మధ్య మధ్యలో ఆపేశారు. అయితే అవన్నీ కలిసి నేను చాలాసార్లు రివ్యూ చేశాను, కన్క్లూషన్కి వచ్చా, త్వరలో ప్రయత్నం చేస్తాను. విభిన్న ప్రతిభావంతుల అవసరాలకు అనుగుణంగా సహకరిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ వాకలపూడి పంచాయతీ పరిధిలో గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కార్యాలయంలో కృత్రిమ పరికరములు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీలు పాల్గొన్నారు. ఇప్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, గురుగాం, హర్యానా వారి ఆర్థిక సహకారంతో అందించడం చాలా సంతోషంగా ఉందని, ఇలా విభిన్న ప్రతిభావంతులను ప్రత్యక్షంగా కలవటం, వారికి తమ చేతుల మీదుగా సహాయ పరికరములను అందించడం వారిని అభినందిస్తున్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకలపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండురంగరావు, రమణయ్యపేట జనసేన నాయకులు, ఇతర వాకలపూడి గ్రామ పంచాయతీ జనసేన నాయకులకు, కార్యకర్తలు అడబాల రత్నప్రసాద్, నారాయణరెడ్డి, దివ్యాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది, ప్రత్యేక విద్యా శిక్షణ సిబ్బంది, ప్రత్యేక విద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే త్వరలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసిన విధానం, తీసుకొచ్చిన విధానం ఇదంతా ఒక ప్రక్రియ. దీనికి ఇది వేళ తీసుకోవడంతో అయిపోదు. దీని తర్వాత ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ కూడా జైలులో ఈయన పేరు పొందాడు. ఆయన ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటుంటారు ఈ గుర్తుమేవాళ్ళు తీసుకెళ్ళారు. తర్వాత వెళ్తే అడ్జస్ట్మెంట్లు చేయడాలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటున్నారు. చాలా బాగా చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సార్ మీకు ధన్యవాదాలు. అలాగే ఈ వికాస కేంద్రం యొక్క దానికి ఎప్పుడు కూడా నేను వస్తే వెళ్తాను. గతంలో బాలరాజు గారు ఉన్న టైం నుంచి కూడా మేము ఎప్పుడు కంటిన్యూగా రావడం వెళ్ళడం. కానీ దీంట్లో మేము ఒక భాగస్వాములు అవ్వలేకపోయాం ఇప్పుడు దాకా. ఇవాళ అవకాశం వచ్చింది తప్పకుండా ఇందులో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే అందులో కూడా మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఆ వర్క్షాప్ను కృష్ణంరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా 1997 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా ఎవరైతే యాక్సిడెంట్స్ కానీ షుగర్తో కానీ వీటన్నిటికి కూడా పోయిన వాళ్ళకు ఇక్కడ కృత్రిమ కాళ్ళను వాళ్ళకు మెజర్మెంట్స్ ఆదులు తీసుకొని వాళ్ళ కొలతల ప్రకారం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే పోలియో వచ్చినటువంటి వాళ్ళకు కూడా క్యాలిపర్స్, వినికిడి వినపడిన వాళ్ళకు హీరింగ్ ఎయిడ్స్, అలాగే నడవలేని వాళ్ళకు ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది సార్. ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ వాకలపూడి గ్రామ పంచాయతీ మాకు వాకలపూడి గ్రామ పంచాయతీ తరఫున పంచాయతీ ఈఓ గారు అలాగే వారి సిబ్బంది అందరూ కూడా పూర్తి సహకారాలతో మీరంతా కూడా శానిటేషన్ అయితే చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా మిగతా ఇతర పెద్దలు కూడా సభను అలంకరించిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి రజత అలంకరణలో భాగంగా పులవర్తి సీతారామమూర్తి దంపతులు వారి కుటుంబ సభ్యులు 4 లక్షల రూపాయల విలువ గల శ్రీ లక్ష్మీనారాయణ శేషశయన వెండి మూర్తిని ఆలయానికి అందజేశారు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా తిరుప్పావై ప్రవచనాలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. అందులో భాగంగా పులవర్తి కుమారుడు పులవర్తి సీతారామమూర్తి దంపతులు 4 లక్షల రూపాయల విత్తువ గల శ్రీ లక్ష్మీనారాయణ శేషపానుపు విగ్రహాన్ని ఆలయ కార్యదర్శి రాజేశ్వరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ వెత్స మురళికి పులవర్తి సీతారామమూర్తి దంపతులు కుటుంబ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు టీడీపీ నాయకులు బచ్చి శేఖర్, గంగరాజు, దంగేటి సతీష్, శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. సీతారామూర్తి పద్మా దంపతులు ఈ యొక్క ధనుర్మాస సందర్భంగా స్వామి సన్నిధానంలో లక్ష్మీనారాయణుడు అనగా అంటే శేషసాయి అవతారాన్ని వారు భక్తి శ్రద్ధలతో స్వామి సన్నిధిలో సమర్పించున్నారు. భగవంతుడు వారికి ఆయురారోగ్య భాగ్యం నుంచి రక్షించాలని మరీ మరీ కోరుతూ భక్తులందరికీ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని చక్కగా స్వామి దర్శనాన్ని చేసుకొని స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రవుతారని మరీ మరీ తెలియజేస్తున్నారు. వైద్య ఆరోగ్య కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ సమావేశం అధ్యక్షులు కేవీ రామయ్య అధ్యక్షతన యూనియన్ రాష్ట్ర మహాసభల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి సామిఫ్ బాబు, కాకినాడ బ్రాంచ్ అధ్యక్షులు కె మోహన్ రావులు పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలో విజయవాడలో ఈ నెల 19వ తేదీన జరగనున్నాయని, ఈ మహాసభకు కాకినాడ జిల్లాలో ఉన్న మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ కార్మికులు తరలి
వెళ్లాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు బకాయి జీతాలు చెల్లించాలని, సెలవులు మంజూరు చేయాలని, కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్లపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కోశాధికారి వి ప్రసన్న కుమార్, ఎన్ అనిల్, డి మధు, జాన్ బాబు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏఐటీసీ అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభలు విజయవాడలో రేపు జరగనున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఇవాళ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, అలాగే సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జీజీహెచ్లో జరగడం జరిగింది. అలాగే ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విజయవాడకు తరలి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా నుండి కూడా మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కూడా జిల్లా మహాసభకు రాష్ట్ర మహాసభకి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఈ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఈఎస్ఐ, పిఎఫ్ కార్డులన్నీ కూడా సకాలంలో సక్రంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పిఎఫ్ బకాయి చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. కార్మికులు, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు అన్ని విధాలు కూడా సకల సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ మెడికల్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా మేము తెలియజేయడం జరుగుతాం. ధనుర్మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో ఘనంగా 11వ మాసోత్సవం నిర్వహించారు. బుధవారం ఉదయం సుప్రభాత వేళలో సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ చతుర్థి ఉపవాసకులతో పీఠం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లోని మాడవీధుల్లో నగర సంకీర్తనను నిర్వహించారు. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణతో 1,00,000 నేరేడు దళాలు సమర్పించారు. 1,00,000 ఒత్తులతో అఖండ దీపారాధన, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సంధ్యావేళ చంద్రునికి ఆర్జ్యం సమర్పించి మంగళహారతులు, ఉపవాసకులకు అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపవాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పీఠం 16వ వార్షికంలో స్వయంభూకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచధారణ జరిగిన సందర్భంగా ఉపవాసకులతో 24 నెలల సంకష్టహర చతుర్థి మాసోత్సవాలను గత మాఘమాసం నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు. 42 మంది చతుర్థి ఉపవాసాలు చేపట్టారు. చతుర్థి గణపతికి 21 రకాల పూజా పత్రితో అర్చన చేసి గంగలో నిమజ్జనం చేయడం వలన ప్రకృతి తత్వంలో ఇమిడి ఉన్న గణేశ వైశిష్ట్యం ప్రాముఖ్యత చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో చతుర్థి ఉపవాసకులతోటి నగర సంకీర్తన నిర్వహించుకుని శ్రీ స్వామి వారికి నేరేడు పత్రితోటి లక్షార్చన కార్యక్రమం ఈ రోజున శుభప్రదంగా జరిగింది. ఈ చతుర్థి మాసోత్సవాల్ని ప్రత్యేకించి శ్రీ స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం చేపట్టినటువంటి సందర్భంగా 24 మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 11వ మాసోత్సవం. ప్రతి నెల కూడా చతుర్థి రోజున ఈ యొక్క చతుర్థి ఉపవాసకులతోటి ఉదయం సంకీర్తన, అదేవిధంగా వినాయక చవితి రోజున 21 రకాల పత్రితో పూజ ఎలాగైతే చేస్తామో ఆ విధంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పత్రితో శ్రీ స్వామివారికి లక్షార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయంత్రం పూట 1,00,000 ఒత్తులతో అఖండ హారతి, ఉపవాసకులకి అల్పాహార సమారాధన కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. అదేవిధంగా ధనుర్మాసంలో శనివారం నాడు ప్రతి శనివారం కూడా ఈ యొక్క శ్రీవారి జపయజ్ఞ పారాయణ 64, 65, 66, 67 ఈ 4 వారాలు కూడా మొదటి వారంలోని కన్యలతోటి, 2వ వారంలోని దంపతులతోటి, 3వ వారంలో సంతానం కలిగి ఉన్నటువంటి దంపతులతోటి, ఆ తదుపరి వారంలో మనవలకు వివాహం చేసి ఉన్నటువంటి పెద్ద ముత్తైదుల దంపతులు ఎవరైతే ఉన్నారో వారితోటి ప్రతి శనివారం కూడా 6:30 సమయానికి ఇక్కడ శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతుంది. ఓం గం గణపతియే నమః. సామలకోట మండలం అచ్చంపేట గ్రామంలో గల పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప నివాసానికి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ విచ్చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప స్వాగతం పలికారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, కూడా చైర్మన్ తుమ్మల రామస్వాములతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణను పుష్పగుచ్చాలు అందించి స్వాగతించారు. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి వీరంతా తరలి వెళ్లారు. పెన్షనర్స్ సంక్షేమానికి డిఎస్ నకారా చేసిన కృషి ఫలితంగా నేడు పెన్షనర్స్ ఆనందమయ జీవనం సాగిస్తున్నారని పోస్టల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.
కాకినాడ సినీ స్థానిక కోకనాడ కాస్మో క్లబ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెవి రంగయ్య ఆధ్వర్యంలో ఘనంగా కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కాకినాడ వార్షిక సమావేశం నిర్వహించారు. పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్ల ఆరాధ్య దైవం డిఎస్ నకరాకు కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కాకినాడ సభ్యులు అందరూ కలిసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 11 మంది సభ్యులు అందరినీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కెవి రంగయ్య మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని అందరికీ అభినందనలు తెలిపారు. ఎస్వీఎన్ఎస్ సాయిరాం కార్యదర్శి మాట్లాడుతూ కార్యదర్శి నివేదిక మరియు జమా ఖర్చుల నివేదికలు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని పేర్కొన్నారు. జిఎస్ సర్వేశ్వరరావు కోశాధికారి మాట్లాడుతూ సంఘ సభ్యులైన 11 మంది సభ్యులను ఘనంగా సత్కరించడం జరిగిందని, ఈ సంఘమునకు మళ్లీ నన్ను తిరిగి కోశాధికారిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన తురగా సూర్యరావును సభ్యులందరూ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా శ్రీ రవిశంకర్ పట్నాయక్ కూడా సభ్యులందరూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 70 మంది పెన్షనర్లు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఒకే కుటుంబంగా పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తురగా సూర్యారావు మాట్లాడుతూ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే సిజిహెచ్ఎస్ గురించి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా కొంత టైం పడుతుంది అని అందరూ సమిష్టిగా చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఈ సంస్థలు మన పెన్షనర్స్ అసోసియేషన్ ముందుకెళ్ళాలంటే ఆర్థికంగా కూడా అందరూ సహాయం కావాలి. ప్రతి వాళ్ళు సమావేశానికి హాజరవ్వాలని కంపల్సరీగా కోరుతున్నాము. ఎన్నుకున్నారు. నేను కేవీ రంగయ్య నా పేరు. సెక్రటరీగా మన సాయిరామ్ గారు మాట్లాడతారు. ఎలక్ట్ అయ్యారు. సాయిరామ్ గారే కూడా ఈ నెక్స్ట్ సంవత్సరం కూడా ఆయనే కొనసాగుతారు. తెలుగుదేశం పార్టీలో అనుబంధంగా ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 950వ రోజు పేదలకు అన్న వితరణ జరిగింది. విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి చౌదరి దంపతులు నూతన గృహ ప్రవేశం సందర్భంగా భారీ ఎత్తున భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 950 రోజులు నిరంతరం భోజనానికి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిమ్రజపు రామ్మోహన్ నాయుడు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తల సూర్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ కరి వీరబాబు, మండపాక శ్రీను, మండపాక వీరవెంకట సత్యనారాయణ, అడప జగదీష్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతన గృహప్రవేశం శుభ సందర్భంగా ఈరోజు పేదలకు భారీ ఎత్తున చికెన్ బిర్యానీ అందించారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున మన జి శ్రీనివాసరావు గారు దంపతులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు దేశ చరిత్రలోనే కార్యకర్తలు 75 లక్షల సభ్యత్వ నమోదు కావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, బుచ్చిబాబు గారు, గున్నం చంద్రమౌళి గారి సహకారంతో ఈరోజు 950 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా, అదేవిధంగా మా ప్రియతమ యువ నాయకుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి బర్త్డే శుభ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఈరోజు స్థాపించి 950 రోజులు అండగా ఉంటున్న ఫౌండేషన్ కుటుంబ సభ్యులకి, రాజకీయ నాయకులకు, మహిళామణులకు, టీడీపీ నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి.
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ సూర్యకళ మందిరంలో ఈ నెల 21వ తేదీ శనివారం శ్రీ సూర్య నృత్య నికేతన్ 15వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ నాట్యాచారిణి మెకన మహాలక్ష్మి తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాలక్ష్మి మాట్లాడుతూ శ్రీ సూర్య నృత్య నికేతన్ను ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంస్థ అన్ని బ్రాంచ్ల విద్యార్థులతో నృత్య ప్రదర్శన నిర్వహించి వారికి నటరాజ్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా కాకినాడలో ప్రప్రథమంగా 4 రాష్ట్రాలకు చెందిన సినిమా ఆర్టిస్టులకు స్టార్ సినీ అవార్డుల ప్రదానోత్సవం జరిపిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి 4 రాష్ట్రాల నుండి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. కాకినాడ నగర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి. నాట్య కళాకారిణిగా కాకినాడలో శ్రీ సూర్య నృత్య నికేతన్ అనే ఒక సంస్థను స్థాపించి 15 సంవత్సరాలైంది. ఆ శుభ సందర్భంగా 15th యానివర్సరీ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తున్నాం సూర్యకళా మందిరంలో ఈ నెల డిసెంబర్ 21 శనివారం. సో ఇందులో భాగంగా కాకినాడలో పాటు రామచంద్రపురం, ద్రాక్షారామ, కోటిపల్లి, గంగవరం, దెంగేరు అనేక ఏరియాల నుంచి దాదాపు 150 మంది చిన్నారులు ఇందులో నృత్య ప్రదర్శనకి రాబోతున్నారు. నటరాజ్ అవార్డులు అందుకోబోతున్నారు. అదే రోజు సాయంత్రము కాకినాడలో ఎప్పుడు జరగని ఈవెంట్ కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నాం, స్టార్ సినీ అవార్డ్స్. సో దీనికి 4 స్టేట్స్ నుంచి మూవీస్లో నటించిన కొంతమంది యాక్టర్స్ని తీసుకొచ్చి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద సినిమాలకి అనేక మంది గుర్తింపు అనేది ఇస్తారు. బట్ ఓటీటీలో కానీ, ఆహాలో కానీ, అలాగే చిన్న థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్కి ఎటువంటి గుర్తింపు ఉండట్లేదు. సో అది దృష్టిలో పెట్టుకుని అందులో నటించిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సత్కళవాహిని 55వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ధనుర్మాసోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంఘ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచారక్ సత్య మౌనిక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సత్కళవాహినిచే కూచి భాస్కరామం నిర్వహణలో భక్తి పాటలు, హనుమాన్ చాలీసా పారాయణ, జగన్నాథపురం ఉచిత కూచిపూడి నాట్య పాఠశాల నాట్యాచార్యులు ఉమ్మడి లక్ష్మీ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో ఆయన శిష్య బృందం నాట్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాలకు డాక్టర్ బొల్లప్రగడ రామ్మూర్తి, పద్మాక్షి, బచ్చు హరనాథ్, కృష్ణవేణి దంపతుల సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్కళవాహిని సభ్యులు డాక్టర్ గరికపర్తి నమశివాయ, డాక్టర్ తుర్గా సూర్యరావులు పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. భక్తికి జ్ఞానం తోడవాలి. ఆ భక్తి జ్ఞానాల ద్వారా మళ్ళీ భక్తి యోగాన్ని వారు అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే భక్తి ఉంటేనే జ్ఞానం దొరుకుతుంది, జ్ఞానం ఉంటేనే పరమేశ్వరుడు దొరుకుతాడు. అంటే భక్తి ఉందా జ్ఞానం ఉందా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు జ్ఞానం చాలా గొప్పదండి, ఇంకొంతమంది చెప్తారు భక్తి చాలా గొప్పదండి అని. నిజానికి భక్తి జ్ఞానం వేరువేరుగా, భక్తితో కూడిన జ్ఞానం అనేది చాలా అవసరం. ఏంటంటే విత్తు ఉందా చెట్టు ఉందా అన్నట్టు ఎప్పుడు ఉంటుందా, అలాగే రెండూ ఉంటాయి. అదేవిధంగా భక్తి జ్ఞానాల సమ్మేళనమే భక్తి యోగానికి దారితీస్తుంది. కానీ కేవలం భక్తి, కేవలం జ్ఞానం ఎప్పటికీ కూడా భక్తి యోగం అవ్వదు. అందుకని మనం ఆ తీరుగా అందుకనే జ్ఞానము దానికి దారి తీయాలంటే జ్ఞానానికి దారి తీయాలి. జ్ఞానం ఉన్నప్పుడే ఆ జ్ఞాన స్థితి అందు, ఆ యోగ స్థితి అందు సాధకుడు నిలబడగలడు. భక్తి పరవశమైన కార్యక్రమాలతో ప్రతి వారికి అంటే అన్ని సంఘాలకు అన్నిటికీ కూడా మాస్టర్ అవకాశం కల్పించి భజనలు, అలాగే గుడ్ డ్యాన్సులు, పోరాటాలు, అలాగే మన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఎన్నో కూడా కార్యక్రమాలు ముందుకు చేస్తున్నారు. ఆయన కృష్ణమాచార్య గారిని వినికాళేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. ఇది 3వ రోజు. ఈ రోజు కార్యక్రమం మీరు అందరూ చూసి తెగపు చేయవలసి భక్తి పారవశంలో మునిగి మనం ఈ 30 రోజులు కూడా రోజు డైలీ వచ్చి ఈ కార్యక్రమాలని కంటిన్యూ చేసి చూడవలసిందిగా భక్త మహాశైలి విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ ముందుకొస్తున్నాయి. ఏదో 10 నిమిషాల నుంచి మనం పెడుతున్నాం. అలా కాకుండా 2 గంటల కార్యక్రమాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాం. అది నిన్నటి నుంచి ఒక ఐడియా వచ్చి ప్రారంభించడం జరుగుతుంది. ఇవాళ దానికి నాంది పలుకుతుంది. కాబట్టి ఇది ఒక గొప్ప యజ్ఞంలాగా జరుగుతుంది. ఇవాళ ఉచిత పాఠశాల వారు చక్కగా కళాకారులు అందరూ కూడా చక్కగా చేశారు.
దీని యొక్క నిర్వాహకులైన దుర్గాప్రసాద్ గారు, లక్ష్మి గారు, మరి గురువు గారు కూడా ఉన్నారు. వారిని కూడా వేసి రాసుకుని కోరుతూ ఈనాటి ముఖ్య అతిథిగా డాక్టర్ బౌడపల్లి రామూర్తి గారు, శ్రీమతి పద్మాష్ గారి దంపతులు ఎంతో నిగర్వులో నాకు చాలా ఎంత సంతోషం అంటే 25 ఏళ్ల నుంచి కూడా వారితో బంధం, అభిమానం. ఏ డాక్టర్ గారైనా ఎవరైనా ఇన్ని గంటలు పే చేసి అక్కడ పేషెంట్ ఉంటారు, ఇళ్ళలో పిల్లలంతా ఎక్కడెక్కడో ఉంటారు, ఫోన్లు వస్తుంటాయి. అలాంటిది 3.5 hours ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. మన గురించి అంటే మన కొండబాబు గారు చెప్పింది అదే, ఇవాళ అదే. ఇక్కడికి వస్తే మన వెళ్ళలేముంది అంటారు. అది కొండబాబు గారు ఏదో 10 నిమిషాలు వస్తే 4 గంటలు ఇచ్చిపోతారు. ప్రజలపై పెరుగుతున్న విద్యుత్ భారాలకు కారణాలేంటి, అదానితో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒప్పందాలలో ఏ అంశాలున్నాయని తెలియజేస్తూ ఎంవీఎస్ శర్మ రచించిన నమో అదాని కరెంట్ కహాని అనే బుక్లెట్ను సిపిఎం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీ రాణిలు మాట్లాడుతూ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడే అదానీ సంస్థలపై విచారణ జరిపించి ఉండాల్సిందన్నారు. దేశ సంపదను అదానీ కట్టబెట్టడమే ధ్యేయంగా మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు, సిహెచ్ రాజ్, ఉమర్, మలకా వెంకటరమణ, చంద్రమల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈ చర్చ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ఆయన కూడా ఎక్కడైనా ఈ వాసన ఉందేమో మరి మనకు తెలియదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇప్పటికైనా చర్చ పెట్టాలి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపాలి. అలాగే ఈయన ఎవరో మన పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎంత కాదు అంత కాదని. మరి దీని మీద ఎందుకు నోరు మెదపట్లేదు? ఈవేళ ప్రజల మీద భారాలు పడుతూ ఉన్నాయి, ప్రజల మీద మోయలేని భారాలు వేస్తున్నారు. ఓ పక్క ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మరో పక్క విద్యుత్ ధరలు పెంచేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అంట, ఇవన్నీ పెట్టేసి ఏ రకంగా ప్రజల జీవన విధానం ముందుకెళ్తుంది. కాబట్టి ధరలో అదుపు చేయరు, విద్యుత్ రేట్లు పెంచేస్తున్నారు. ఇటువంటి అదానీ లాంటి దుర్మార్గమైనటువంటి బ్రోకర్లు ఈవేళ పెంచి పోషిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రజలందరూ ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం. స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం ఈ కాకినాడ సిటీలో కూడా ప్రయత్నం మొదలుపెట్టారు. దాని మీద అదాని అని చెప్పి చాలా స్పష్టంగా రాసి ఉంది. స్మార్ట్ మీటర్లు బిగించే దాంట్లో కూడా ఈరోజు లాభాలు అదాని కంపెనీకి ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే చిన్న పరిశ్రమలు ఏవి కూడా స్మార్ట్ మీటర్లు లాంటివి కానీ కరెంట్ మీటర్లు కూడా తయారు చేసేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది ఇంకా ఉదాహరణ. మల్టీనేషనల్ కంపెనీలకి దోచిపెట్టడం తప్పించి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని అవలంబిస్తాము, అభివృద్ధి చేస్తాం అన్నారు. కానీ ఎవరికి మీరు అవలంబిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారంటే కేవలం ఎంఎస్సీ కంపెనీలు, అలాంటి కంపెనీలు. దీంట్లో ఈరోజు స్మార్ట్ మీటర్లే పెడితే మన ఫోన్లో రీఛార్జ్ అయినట్టు అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నం అయినా కరెంట్ అయిపోతుంది, వెంటనే కరెంటు బ్రేక్ అవుతుంది. మన బిల్లు ఎంతవరకు ఉంటే అంతవరకు, తర్వాత మరలా మనం రీఛార్జ్ చేసుకుంటేనే కానీ ఈరోజు కరెంట్ తిరిగి రీస్టోర్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు మేమనేది ఈరోజు వినియోగదారుడు 4 రోజులు కరెంటు వాడిన తర్వాత పోస్ట్ పెయిడ్ బిల్ ఈరోజు ఉంది. కానీ ఈరోజు స్మార్ట్ మీటర్ విధానం తీసుకొచ్చిన తర్వాత ప్రీపెయిడ్ విధానంలో తీసుకొస్తాం. అంటే ముందే డబ్బులు కట్టి సేవలు పొందాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత. కాబట్టి దీన్ని ప్రజానేకం అర్థం చేసుకోవాలి, ఈ బుక్లెట్లోని అంశాలను అర్థం చేసుకోవాలి, ప్రజానేకం ప్రశ్నించాలని చెప్పి ఉద్దేశంతో ఈ బుక్లెట్ తీసుకురావడం జరిగింది. జనవరి 4-5 తేదీలో హైదరాబాద్ హైటెక్ సిటీలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే గ్లోబల్ బిజినెస్ కాపు పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు యాళ్ల వరప్రసాద్, చినబిలి రవి ఆనంద్, సంగశెట్టి అశోక్లు కోరారు. జనవరి 4-5 తేదీలో హైదరాబాద్ హైటెక్ సిటీలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే గ్లోబల్ బిజినెస్ కాపు పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేయాలని యాళ్ల వరప్రసాద్, సంగిశెట్టి అశోక్ కాకినాడ సరోవర పోర్టుగో హోటల్లో ఏర్పాటు చేసిన కాపు వ్యాపారవేత్తల అవగాహన సదస్సు కోరింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, లండన్ వంటి దేశాలతో పాటు ఇతర దేశాల్లో స్థిరపడ్డ కాపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సుమారు 3,000 మంది దాకా హాజరు కానున్నారని ఏపీటీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు కాపు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన నాయకుడు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో యాళ్ల వరప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీటీఏ బ్రోచర్ను కాకినాడ కాపు ప్రముఖులు ఆవిష్కరించారు. యాళ్ల ప్రసాద్ గారు చెప్పినట్టుగా కాపు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆప్తాలో రిజిస్ట్రేషన్ చేసుకుని 4-5 తారీఖులో తప్పనిసరిగా అటెండ్ అయ్యి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుని మంచి ఎంటర్ప్రీనర్గా, మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని
మంచి నైపుణ్యం సాధించి మన కాపుల్లో ఉన్న సత్తాను చూపించాలని చెప్పి నేను ఈ వేదిక మీద యాల్ ప్రసాద్ గారితో కోరుకుంటున్నాను. People are coming from America, London and every foreign countries. 3,000 members meet. They are conducting in 4th and 5th. సో ఇక్కడ వక్తలు ఎవరైతే ఉన్నారో ఆప్తా నుంచి వచ్చారో నల్లం చంద్రశేఖర్ గారు, అలాగే యాల వరప్రసాద్ గారు, హరీష్ గారు, వీళ్ళందరూ కూడా వాట్ ఈజ్ ద ఆప్తా డూయింగ్ ఫర్ ద కాపు కమ్యూనిటీ అన్నది ప్రజెంట్ చేయడం జరిగింది. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ ద కమ్యూనిటీ ఎంటర్ప్రెన్యూర్స్. సో దే ఆర్ రెడీ టు గో టు హైదరాబాద్. దిస్ ఈస్ a registration fees of 6,200 rupees and the remaining balance APTA is paying. దిస్ హైటెక్ సిటీలో January 4th కంపల్సరీగా అందరూ కూడా కాపు ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆప్తా ప్రోగ్రాంలో January 4th and 5th పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఈ బిజినెస్ జరగబోతుంది, ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉపయోగాల గురించి అవగాహన సదస్సు మేము ఇక్కడ ఈ కాకినాడలో మేము పెట్టడం జరిగింది. అశోక్ గారు ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఇది మేము వస్తాము January 4-5 తారీఖు హైటెక్స్ వచ్చి మేము పార్టిసిపేట్ చేసి అందరికి కూడా ఒక బిజినెస్ అవగాహన పెంచుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపులందరినీ కూడా ఒకే వేదికలో మొత్తం 3,000 మంది కాపులను కలుస్తామని ఉద్దేశంతో అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మాకు తెలుస్తాయి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము కలుస్తామని అందరూ కూడా చాలా ఆనందపడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారంటే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది తెలియజేయమని చెప్పేసి మేము కోరుతూ అశోక్ గారు అండ్ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆప్తా టీం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ వైద్య శిబిరంలో ఏఐసీసీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గుట్టంతో పాటు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యురాలు సుధానందం పాల్గొని ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల ఎస్సోల్కోల్ వర్షిప్ సెంటర్ ఆవరణలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ నవ్యలు పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్ పిఠాపురం, సిఎంసి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డాక్టర్ రిక్కీ గుట్టం, సుధానందలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి, రామచంద్ర, సిఎంసి పిఠాపురం కంటి విభాగం వైద్య సిబ్బంది, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనిబాబు, క్యాంప్ అవుట్రీచ్ కోఆర్డినేటర్ స్వాతిశ్రీ, డి చార్లెస్, సంతోష్, కరుణాకర్, కుమార్, దేవిశెట్టి సల్మాన్, డాక్టర్ ఝాన్సీ, వీరేంద్ర, బద్రి తదితరులు పాల్గొన్నారు. ఇలాగ మనము రెడీ అవ్వాలి అని వారు ఎన్లైట్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు అంతే. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, వీరికి కూడా వచ్చేది ఏం లేదు. దేవుడు వారి కుటుంబం కూడా ఉంది అక్కడ వైజాగ్లోని. ఒక చిన్న పాపను కూడా వదిలేసి, పాపము వీరి ఫ్యామిలీస్ వదిలేసి మన మధ్యన ఉన్నారు. ఇది సర్వీస్ చేయడానికి మాత్రమే ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది కాకినాడ డిస్టిక్లో ఎన్నో ప్రాంతాల్లో తిరగడానికి. ఈరోజు ఇక్కడ, రేపు వేరే ప్రాంతము, అలాగే గైగిలిపాడు, కోటనందూరు, వేరే వేరే ప్రాంతాలు వెళ్తున్నాం. నా పేరు డాక్టర్ సుధా. మేము మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. షీస్ డాక్టర్ నవ్య అండ్ మై టీమ్ బిహైండ్, వెనకాల ఉన్నారు టీం అంతా. సో ఇక్కడ ఈరోజు ఇలా అందరూ గ్యాదర్ అయ్యి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎవరిదో బర్త్డే అని విన్నాను నేను. ఆ బాబుకి బర్త్డే విషెస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ జిల్లాలో తొలిసారిగా జిల్లా సమీక్ష కమిటీ సమావేశం. హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ. ఉమా మనోవికాస కేంద్ర సేవలు భేష్. రూరల్ ఎమ్మెల్యే నానాజీ కితాబు. కాకినాడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా ధనుర్మాసోత్సవాలు. స్వామివారికి 4 లక్షల విలువ గల వెండి మూర్తిని అందించిన పులవర్తి సీతారామమూర్తి దంపతులు. వైద్యారోగ్య కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.